దశరథ్ గారు ఏమంటారు అంటే కాళేశ్వరం అనేది కంప్లీట్గా బీఆర్ఎస్కి ఏటీఎం కార్డుగా మారింది. అక్కడ పూర్తిగా అవినీతి జరిగింది తప్ప దానివల్ల ఎవరికి కూడా ప్రయోజనం అయ్యేటువంటి విషయం కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులని కూడా వాళ్ళు ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, అవి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని దశాబ్దాల క్రితం కట్టినవి, అవి ఇప్పటికీ కూడా ఏ స్టాండర్డ్స్లో ఉన్నాయి. రీసెంట్గా కట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అని క్వశ్చన్ చేస్తున్నారు. మీ సమాధానం ఏంటి? దశరథ్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి పట్టుమని 10 సంవత్సరాలు కూడా కాలేదండి. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇలాంటి ప్రాజెక్టులను ఈ రోజు ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఈ రోజు ఓన్లీ విమర్శిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రాజెక్టు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి. అది అన్ని ఉట్టి మాటలండి. అవి అంటే సోషల్ మీడియా మనం కనిపిస్తున్నాయన్నీ కూడా ఒట్టి మాటలు అను, అవన్నీ కూడా కల్పితమేనా? ఇప్పుడు అద్దకి దయాకర్ గారు ఏమన్నారు, ఇప్పటిదాకా దోచుకోవాలి, ఎన్నికల్లో పోటీ చేయాలి, ప్రజాధనాన్ని దోచుకోవాలి, ఎన్నికల్లో వాడుకోవాలని చెప్పడం జరిగింది. మరి దాదాపుగా 45 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించారండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతగానో దోచుకున్నారు ప్రజాధనాన్ని. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అండి. కొన్ని చిన్న పొరపాట్లు జరగవచ్చు అక్కడ. భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు, ప్రపంచ దేశంలోనే రెండో ప్రాజెక్ట్ అండి. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచ దేశంలోనే రెండో ప్రాజెక్ట్ అండి. అలాంటి ప్రాజెక్టును దాదాపుగా 2.5-3 సంవత్సరాల లోపు పూర్తి చేయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు. అంటే పేరు కోసం అక్కడక్కడ చిన్న డ్యామేజ్లు కావచ్చు, చిన్న డ్యామేజ్లు అంటారు. దశరథ్ గారు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. చిన్న డ్యామేజ్లు అని అంటున్నారు. పిల్లర్లు కుంగిపోతున్నాయి, లీకేజీలు, ఇవన్నీ కూడా ఎక్కడ కుంగిపోతున్నాయండి, ఎక్కడ కుంగిపోతున్నాయి. మొన్నటి వరకు లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి ఏంటి, సరస్వతి బ్యారేజ్ పరిస్థితి ఏంటి, మీకు తెలీదా? మీకు రాలేదంటారా వివరాలు? మీరు చూడలేదా? చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు మేము 2-3 సార్లు చూసి వచ్చాం. ఎక్కడ కూడా ఏది లేదండి. కావాలని చెప్పి చిన్న దానికి పెద్ద ఇష్యూ చేస్తారు ఇక్కడ. అంటే గేట్లు ఎత్తేసి ఇసుక బస్తాలతో ఆపేసి ఇవన్నీ కూడా అంటే మొత్తం కూడా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ అవన్నీ. అవునమ్మా, వాస్తవం కదా. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే దాదాపుగా ప్రపంచంలోనే రెండో ప్రాజెక్ట్ అండి అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ఈ 40 నుంచి 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాజెక్టు వాళ్ళ దృష్టిలో కూడా రాలేదండి. ఎక్కడ చూడలేదు కూడా వాళ్ళు ఎక్కడ చూడలేదు కూడా, వాళ్ళ లైఫ్ లో కూడా చూడలేదు అలాంటి ప్రాజెక్ట్ అండి అది. కావాలని చెప్పి ఎన్నికల సందర్భంలో వాళ్ళు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడ జరిగిందండి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం తెలుసండి పాపం. ఎన్నికల టైం వచ్చింది, ఇప్పుడు పిల్లర్లు కుంగిపోవాలి, కాంగ్రెస్ వాళ్ళకి అస్త్రంగా మారిపోవాలని ప్రాజెక్టుకి ఏమైనా తెలుస్తుందా ఏంటి? కాదండి, అవినీతి 1,00,000 కోట్లు జరిగిందని చెప్తున్నారు. 1,00,000 కోట్లు జరిగినట్టేమన్నా వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? జరగలేదని మీరు కరాఖండిగా చెప్తారా? అవునండి, కరాఖండిగా చెప్తున్నాం. ఎక్కడ కూడా 1,00,000 కోట్లు అక్కడ అవినీతి జరగలేదు. 1,00,000 కోట్ల పూర్తి ప్రాజెక్టు పూర్తి కానికే 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఏ విధంగా అవినీతి జరుగుతుందండి? 1,00,000 కోట్లు అవ్వలేదు, 1,00,000 కోట్లు అవ్వలేదు అని మళ్ళీ చెప్తున్నారు. అంటే ఎంతో కొంత అవినీతి జరిగింది అనేది వాస్తవం. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? మరి ఎంత జరిగిందనేది చెప్పండి పోనీ. ఏమ్మా, ఎంత జరిగిందనేది మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. మా ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం కాదు. మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి కూడా అవినీతి చేసే నాదుడు కాదండి మా కేసీఆర్ గారు. 1,00,000 కోట్లు పూర్తే కాలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే దానికి అర్థం ఏముంది?